హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్తిని. ఈరోజు కూడా మనము డైలీ వాడే కొన్ని ఒక చూసిద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ వన్, అతను తనకి ఇష్టమైన సినిమా చూస్తున్నాడు. అతను సినిమా చూస్తున్నాడు అంటే హీఈస్ వాచింగ్ మూవీ అంటాం. ఇష్టమైన మూవీ కాబట్టి ఫేవరెట్ మూవీ అని చెప్తాం. హీఈస్ వాచింగ్ హీస్ ఫేవరెట్ మూవీ. హీఈస్ వాచింగ్ హీస్ ఫేవరెట్ మూవీ. నెక్స్ట్ వన్, అతను చెప్పే ఒక్క మాట నమ్మవద్దు. అతను చెప్పే ఒక్క మాట కూడా నమ్మవద్దు అంటే డోంట్ బిలీవ్ ఎ వర్డ్ హీ సేస్. ఏ వర్డ్ అంటే ఒక్క మాట మీనింగ్ వస్తుంది. హీ సేస్ అతను చెప్పేది అని. మీరు ఇక్కడ చాలా కాలంగా పనిచేస్తున్నారా? మీరు ఇక్కడ చాలా కాలంగా పని చేస్తున్నారా? చాలా కాలంగా పనిచేస్తున్నారా అంటే హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్ లాంగ్. హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్ లాంగ్. లాంగ్ అంటే చాలా కాలంగా అని. హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్ లాంగ్. అతను నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు. అతను నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు. హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. అతను నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడు. మిమ్మల్ని ఎదురు చూపించినందుకు క్షమించండి అంటే మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు నన్ను క్షమించండి అంటుంటాం కదా. సారీ ఫర్ మేకింగ్ యూ వెయిట్. సారీ ఫర్ మేకింగ్ యూ వెయిట్. మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు క్షమించండి అని మీనింగ్ వస్తుంది. నేను ఎవరినైనా ఒక్కసారి చూస్తే ఎప్పటికీ మర్చిపోను. నేను ఎవరినైనా ఒక్కసారి చూస్తే ఎప్పటికీ మర్చిపోను. ఐ నెవర్ ఫర్గెట్ ఎనీవన్ హూమ్ ఐ సీ వన్స్. ఐ నెవర్ ఫర్గెట్ ఎనీవన్. నేను ఎవరిని మర్చిపోను. హూమ్ ఐ సీ వన్స్. అందులో ఎటువంటి సందేహము లేదు. అందులో ఎటువంటి సందేహము లేదు. దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్ అంటాం. దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్. అందులో ఎటువంటి సందేహము లేదు. దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్. ఆమె కావాలనే ఆలస్యంగా వచ్చింది. ఆమె కావాలనే ఆలస్యంగా వచ్చింది అంటే షీ డెలిబరేట్లీ అరైవ్డ్ లేట్ అంటాం. షీ డెలిబరేట్లీ అరైవ్డ్ లేట్. ఆమె కావాలనే ఆలస్యంగా వచ్చింది. అతను కావాలనే గ్లాస్ పగలగొట్టాడు. అతను కావాలనే గ్లాస్ పగలగొట్టాడు. హీ డెలిబరేట్లీ బ్రోక్ ద గ్లాస్. హీ డెలిబరేట్లీ బ్రోక్ ద గ్లాస్. డెలిబరేట్లీ అంటే కావాలని అనేసి. మరి ఇంకా ఎలా చెప్పాలి? హౌ ఎల్స్ టు సే ఇట్. హౌ ఎల్స్ టు సే ఇట్. హౌ ఎల్స్ టు సే ఇట్. అతను ఇచ్చిన మాట నెరవేరుస్తాడని అనుకుంటా. అతను ఇచ్చిన మాట నెరవేరుస్తాడని అనుకుంటా అంటే ఐ థాట్ హీ వుడ్ ఫుల్ఫిల్ హీస్ ప్రామిస్. ఐ థాట్ హీ వుడ్ ఫుల్ఫిల్ హీస్ ప్రామిస్. అతను తన మాట నెరవేరుస్తాడని నేను అనుకుంటున్నాను. ఆమె అనారోగ్యంతో ఉందని నాకెవరూ చెప్పలేదు. ఆమె అనారోగ్యంతో ఉంది అని నాకు ఎవరు చెప్పలేదు అంటే నో వన్ టోల్డ్ మీ షీ వాజ్ ఇల్. నో వన్ టోల్డ్ మీ షీ వాజ్ ఇల్. ఇల్ అంటే అనారోగ్యంగా అని. నేను ఏదో నీకు శత్రువు అన్నట్లు మాట్లాడుతున్నారు. నేనేదో మీకు శత్రువు అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారేంటి అంటుంటారు కదా. యు ఆర్ టాకింగ్ యాజ్ ఇఫ్ ఐ ఆమ్ యువర్ ఎనిమీ. యు ఆర్ టాకింగ్ యాజ్ ఇఫ్ ఐ ఆమ్ యువర్ ఎనిమీ. నేను మీ శత్రువుగా అన్నట్లుగా మీరు మాట్లాడుతున్నారేంటి అన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటాం. నాకు ఒక చెల్లెలు మాత్రమే ఉంది. నాకు ఒక చెల్లెలు మాత్రమే ఉంది. ఐ హ్యావ్ ఓన్లీ ఎ యంగర్ సిస్టర్. ఐ హ్యావ్ ఓన్లీ ఎ యంగర్ సిస్టర్. ఒక చెల్లెలు మాత్రమే ఉంది అనేసి. ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా అంటే డూ యు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. డూ యూ నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా? డూ యూ నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. రేపటికి అలారం పెట్టారా? రేపటి కోసం అలారం పెట్టారా? డూ యూ సెట్ అన్ అలారం ఫర్ టుమారో. డూ యూ సెట్ అన్ అలారం ఫర్ టుమారో. రేపటి కోసం అలారం పెట్టారా? నేను బస్ కోసం ఎదురు చూస్తున్నాను. నేను బస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద బస్ అంట. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ ద బస్. నువ్వెందుకు ఏమీ అనలేదు. నువ్వెందుకు ఏమీ అనలేదు.
వై డిడింట్ యూ సే ఎనీథింగ్, వై డిడింట్ యూ సే ఎనీథింగ్, నువ్వెందుకు ఏమీ అనలేదు, డిడింట్ యూ సే ఎనీథింగ్. నువ్వు అడిగినవన్నీ చేశాను, నువ్వు అడిగినవన్నీ నేను చేశాను, నువ్వు అడిగినవన్నీ నేను చేశాను. ఐ డిడ్ ఎవ్రీథింగ్ యూ ఆస్క్డ్, ఐ డిడ్ ఎవ్రీథింగ్ యూ ఆస్క్డ్, నువ్వు అడిగినవన్నీ నేను చేశాను. అందుకే నేను నీకు అక్కడికి వెళ్ళొద్దని చెప్పాను, అందుకే నేను నీకు అక్కడికి వెళ్ళొద్దని చెప్పాను. దట్స్ వై ఐ టోల్డ్ యూ నాట్ టు గో దేర్, దట్స్ వై ఐ టోల్డ్ యూ నాట్ టు గో దేర్, అందుకే అక్కడికి నువ్వు వెళ్ళొద్దని నేను చెప్పాను అని. అందుకే నేను నీకు ప్రతి ఒక్కరిని నమ్మొద్దని చెప్పాను, అందుకే నేను నీకు ప్రతి ఒక్కరిని నమ్మొద్దని చెప్పాను. దట్స్ వై ఐ టోల్డ్ యూ నాట్ టు ట్రస్ట్ ఎవ్రీ వన్, దట్స్ వై ఐ టోల్డ్ యూ నాట్ టు ట్రస్ట్ ఎవ్రీ వన్, ఎవ్రీ వన్ అంటే ప్రతి ఒక్కరిని అని. అందుకే నేను నీకు నిజం చెప్పాను, అందుకే నేను నీకు నిజం చెప్పాను. దట్స్ వై ఐ టోల్డ్ యూ ద ట్రూత్, ఐ టోల్డ్ యూ ద ట్రూత్, దట్స్ వై ఐ టోల్డ్ యూ ద ట్రూత్, అందుకే నేను నీకు నిజం చెప్పాను అని. మేము వాళ్ళను ఇక్కడ కూర్చోనిచ్చాము, మేము వాళ్ళను ఇక్కడ కూర్చోనిచ్చాము అంటే వీ లెట్ దెమ్ సిట్ హియర్, వీ లెట్ దెమ్ సిట్ హియర్, వీ లెట్ దెమ్ సిట్ హియర్. ఆమె పిల్లలను టీవీ చూడనిచ్చింది, ఆమె పిల్లలను టీవీ చూడనిచ్చింది అంటే షీ లెట్ ద కిడ్స్ వాచ్ ద టీవీ, షీ లెట్ ద కిడ్స్ వాచ్ ద టీవీ, లెట్ ద కిడ్స్ వాచ్ ద టీవీ. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. టెల్ మీ వేర్ టు గో నౌ, టెల్ మీ వేర్ టు గో నౌ, ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అంటే దినాలు చెప్పండి మరి. టెల్ మీ వాట్ టు డూ నౌ, టెల్ మీ వాట్ టు డూ నౌ, ఇప్పుడు కదా నౌ, వాట్ టు డూ నౌ. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఆమె కనీసం నా వైపు కూడా చూడలేదు, ఆమె కనీసం నా వైపు కూడా చూడలేదు. షీ డిడింట్ ఈవెన్ లుక్ అట్ మీ, షీ డిడింట్ ఈవెన్ కనీసం లుక్ అట్ మీ, నా వైపు కూడా చూడలేదు కనీసం ఆమె. అతను ఒక్క ముక్క కూడా తినలేదు, అతను ఏదైనా సరే స్వీట్ అనుకో, ఏదైనా సంథింగ్ అనుకో, ఒక్క ముక్క కూడా తినలేదు. హీ డిడింట్ ఈవెన్ ఈట్ ఏ బైట్, బైట్ అంటే ముక్క అంటాం అనమాట ఇక్కడ. అతను కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు, అతను కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. హీ డిడింట్ ఈవెన్ సే సారీ, హీ డిడింట్ ఈవెన్ సే సారీ, అతను కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. ఇప్పుడు మాట్లాడడం అవసరమా, ఇప్పుడు మాట్లాడడం అవసరమా. ఈజ్ ఇట్ నెససరీ టు స్పీక్ నౌ, ఈజ్ ఇట్ నెససరీ టు స్పీక్ నౌ, ఇప్పుడు మాట్లాడడం అవసరమా. ఈజ్ ఇట్ నెససరీ టు స్పీక్ నౌ, ఇది ఇప్పుడు అతనికి చెప్పడం అవసరమా, ఇది ఇప్పుడు అతనికి చెప్పడం అవసరమా అంటే ఈజ్ ఇట్ నెససరీ టు టెల్ హిమ్ నౌ, ఈజ్ ఇట్ నెససరీ టు టెల్ హిమ్ నౌ, ఇది ఇప్పుడు అతనికి చెప్పడం అవసరమా. తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది, తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది. ద డోర్ ఓపెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్, ఆల్ ఆఫ్ సడన్ అంటే ఒక్కసారిగా, సడన్గా అంటుంటాం కదా. ద డోర్ ఓపెన్ ఆల్ ఆఫ్ సడన్. లైట్లు ఒక్కసారిగా ఆగిపోయాయి, లైట్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. ద లైట్స్ టర్న్డ్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఎ సడన్. ద లైట్స్ టర్న్ ఆఫ్ అంటాం, టర్న్డ్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఎ సడన్. అతను ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు, కనిపించకుండా పోయాడు. ఇలా చెప్పాలి మన ఇంగ్లీష్లో అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ హీ డిసపియర్డ్ అంటాం, ఆల్ ఆఫ్ ఎ సడన్ హీ డిసపియర్డ్. అంటే కనిపించడం, డిసపియర్డ్ అంటే కనిపించకపోవడం కదా, అలా మీనింగ్ వస్తుంది అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని వాక్యాలతో చూద్దాం. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.